మీరు సమ్మర్ హాలిడేస్ అంటే ఏం గుర్తొస్తుంది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికా, కజిన్సా, ఫన్ కదా? కానీ నా చైల్డ్‌హుడ్ మాత్రం ప్రతి సమ్మర్ ఒకే మెమరీ రిపీట్ అయ్యేది. ఇది నా లైఫ్‌లో చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట. ఇప్పుడైతే అదే గుర్తొచ్చి మేము తాటిముంజలు కొనడానికి వెళ్తున్నాం. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. నేను మాత్రం నాన్నగారి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. కొంచెం డిఫరెంట్‌గా అనిపించవచ్చు కానీ నా స్టోరీ అక్కడే మొదలైంది. అక్కడికి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ మా నాన్నగారు మమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళేవారు. నన్ను మా చెల్లెల్ని తీసుకుని తాడి చెట్టు దగ్గరికి వెళ్ళేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి చేతుల్లో బస్తాలు ఫుల్ ఐస్ నిండే ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మాకు తెలుసు మా నాన్నగారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో. ఆ పెద్ద తాడి చెట్టు ఎక్కి మాకు కిందకి ఏం చేసేవారో తెలుసా? వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇప్పుడైతే మాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కానీ మీ చైల్డ్‌హుడ్ స్టోరీ నచ్చితే లైక్. మీరు సమ్మర్ హాలిడేస్ అంటే ఏం గుర్తొస్తుంది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికా, కజిన్సా, ఫన్ కదా? కానీ నా చైల్డ్‌హుడ్ మాత్రం ప్రతి సమ్మర్ ఒకే మెమరీ రిపీట్ అయ్యేది. ఇది నా లైఫ్‌లో చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట. ఇప్పుడైతే అదే గుర్తొచ్చి మేము తాటిముంజలు కొనడానికి వెళ్తున్నాం. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. నేను మాత్రం నాన్నగారి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. కొంచెం డిఫరెంట్‌గా అనిపించవచ్చు కానీ నా స్టోరీ అక్కడే మొదలైంది. అక్కడికి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ మా నాన్నగారు మమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళేవారు. నన్ను మా చెల్లెల్ని తీసుకుని తాడి చెట్టు దగ్గరికి వెళ్ళేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి చేతుల్లో బస్తాలు ఫుల్ ఐస్ నిండే ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మాకు తెలుసు మా నాన్నగారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో. ఆ పెద్ద తాడి చెట్టు ఎక్కి మాకు కిందకి ఏం చేసేవారో తెలుసా? వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇప్పుడైతే మాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కానీ మీ చైల్డ్‌హుడ్ స్టోరీ నచ్చితే లైక్.